సక్సెస్ అంటే ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఎంతోమందిని మనం కలుసుకోబోతున్నాం. అయితే ఈరోజు ఒక హీరోయిన్ని కలుసుకోబోతున్నాం. హీరోయిన్ని అనకూడదేమో, హీరోయిన్లు అనాలేమో. హీరోయిన్ అనగానే తెర మీద కనిపించే హీరోయిన్ కాదు, తెర వెనకాల మైక్ ముందు నటించే హీరోయిన్లు కూడా ఉంటారు. మీకు ఈపాటికి అర్థమై ఉంటుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్. ఎంతోమంది హీరోయిన్లకి తన వాయిస్తో, తన గళంతో ప్రాణప్రతిష్ఠ చేస్తూ, వాళ్ళ కెరీర్కి పునాది వేస్తూ, వాళ్ళ ఇమేజ్ వెనకాల తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ఒక సక్సెస్ఫుల్ డబ్బింగ్ ఆర్టిస్ట్తో ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. హాయ్ హర్త గారు. హాయ్. హౌ ఆర్ యూ? వెరీ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ, చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా షోకి ఇన్విటేషన్ మన్నించి మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ప్లెజర్. ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ యాక్చువల్లీ. డబ్బింగ్ ఆర్టిస్ట్ని కూడా ముందుకి, తెర వెనకే కాదు తెర ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో. అఫ్ కోర్స్ ఈ సక్సెస్ జర్నీలో అలా తెర వెనకే ఉండిపోయిన వాళ్ళని తెర మీదకి తీసుకురావాలన్నది కూడా మా ప్రయత్నం. రియలీ గ్రేట్ థాట్. మామూలుగా చూస్తే మీరు ఒక మామూలు అమ్మాయి, అంత పెద్ద హీరోయిన్లకి అంత పెద్ద ఇమేజ్, వాళ్ళకి ఆ వెనకాల ఇంత ఫ్యాన్స్ ఉంటారు. ఆ హీరోయిన్లకి డబ్బింగ్ చెప్తున్నప్పుడు, ఆ వాయిస్ థియేటర్లో చూస్తున్నప్పుడు, వాళ్ళని కోట్లాది మంది అభిమానిస్తున్నప్పుడు, దాని వెనకాల నా వాయిస్ కూడా ఉంది అని హౌ డూ యూ ఫీల్? ఆ సంతోషం కానీ ఆనందం కానీ ఎంతవరకు మీకు? చాలా బాగుంటుంది ఆ సంతోషం, ఆనందం. ఇది ఎప్పుడు కలుగుతుంది అంటే, చెప్పేటప్పుడు కంటే కూడా సినిమా రిలీజ్ అయ్యి ఆ పలానా వాయిస్ ఆ హీరోయిన్ది కాదు, ఓన్ వాయిస్ కాదు, ఇంకొకళ్ళు ఎవరో ఒక అమ్మాయి చెప్పిన వాయిస్ అని తెలుసుకుని, అంటే ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఏంటంటే డబ్బింగ్ ఆర్టిస్టులు అందరూ అసలు తెర వెనకాల ఉండే కష్టం గురించి అందరికీ తెలుస్తుంది. అలా ఫోన్స్ చేసి లేదా కలిసి మాట్లాడినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే ఒక గుర్తింపు, ప్రజల్లో ఒక గుర్తింపు వస్తుంది అని అన్నప్పుడు. ఎస్, ఎందుకంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. అంతకుముందు డబ్బింగ్ ఆర్టిస్టులు అంటే సాయి కుమార్ గారు మాత్రమే చాలా మందికి తెలిసేవారు. అవును, అది కూడా ఎందుకు అంటే ఆయన తెర ముందుకు వచ్చారు కాబట్టి, ఆయన యాక్టర్గా ఇంట్రడ్యూస్ అయిన తర్వాతే ఈయన పలానా వేరే వారికి వాయిస్ ఇస్తారు అన్న విషయము జనాలకి తెలిసింది. అది ఆయన చెప్పడం వల్ల, చెప్పకపోయింటే తెలిసేది కాదు. ఓకే, ఇప్పుడు ఒక సినిమాలో ఒక నటిస్తున్నప్పుడు వాళ్ళకి అట్మాస్ఫియర్ ఉంటుంది. ఆర్టిస్టుల హావభావాలు, వాళ్ళ డైలాగ్స్ ఇవన్నీ వాళ్ళు చూసి ఇన్స్పైర్ అవుతారు, దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. కానీ మీరు మైక్ ముందుకు వెళ్ళినప్పుడు ఏమీ ఉండదు, బ్లాంక్గా ఉంటుంది. యూ హ్యావ్ టు ఇమాజినేట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ ఎక్స్ప్రెషన్ని, ఆ ఫీలింగ్ని, ఆ షూటింగ్లో ఉండే వెదర్ని ఎలా తీసుకొస్తారు మీరు? ఎలా ఇమాజినేట్ చేసుకుంటారు? అంటే మనకి కళ్ళ ముందు మానిటర్ ఉంటుంది కదా, ఆ స్క్రీన్లో అన్ని ఆబ్జెక్ట్ క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో దాన్ని మనం అక్కడ ఉన్నామని ఫీల్ అయితే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం అందులోకి. ఇంకేంటంటే వెళ్ళి మైక్ ముందు నుంచున్నాము అంటే, మైక్ ఇన్ ద సెన్స్ మనకి కెమెరా అనే, డబ్బింగ్ ఆర్టిస్టులకి మైక్ అనేది ఒక కెమెరా. సో ఇప్పుడు ఆర్టిస్ట్కి కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు మారిపోతారు. ఆఫ్ ద కెమెరా వేరేలా ఉంటారు, కెమెరా ముందుకు వచ్చిన తర్వాత క్యారెక్టర్లోకి వచ్చేస్తారు. సేమ్ ప్రాసెస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా జరుగుతుంది అనమాట. ఒక్కసారి ఒక సీన్ ప్లే చేసుకుని ఆ క్యారెక్టర్ చూశారు అంటే అది ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఫిక్స్ అయిపోయి ఇంకా వెళ్ళిపోతాం అంతే. అది ఏంటి ఎలా అంటే అది కొంచెం చెప్పడం కష్టం. సో ఈ ప్రయాణం మనం మొదటి నుంచి స్టార్ట్ చేస్తే, మీకు డబ్బింగ్ రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది? మీకు స్ఫూర్తి ఎవరు కారణం దీనికి రావడానికి? స్ఫూర్తి అని గట్టిగా చెప్పలేను నేను. మాది యాక్చువల్లీ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్, ఫిల్మే, ఐ మీన్ ఫ్యామిలీనే. మా పిన్ని డబ్బింగ్ ఆర్టిస్ట్. సో తనతోటి నేను చిన్నప్పుడు వెళ్తూ ఉండడం. ఎస్, డబ్బింగ్స్కి వచ్చేదాన్ని కాదు, జస్ట్ తను సమ్మర్ హాలిడేస్ అంటే మాకు స్టూడియోనే, ఇంకా వెకేషన్ అంతా స్టూడియోనే. ఆవిడ లోపల డబ్బింగ్ చెప్తుంటే మేము గార్డెన్లో, మన ప్రసాద్ ల్యాబ్ స్టూడియోస్ గార్డెన్ ఉంది కదా, అక్కడ రామానాయుడు, అప్పుడు రెండే ఉండేవి నా చిన్నప్పుడు, రామానాయుడు అండ్ ప్రసాద్ ల్యాబ్. ఆవిడ లోపల డబ్బింగ్ చెప్తుంటే మేము ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా చిన్న వాయిస్ చిన్నపిల్లలు కావాలంటే వాళ్ళ పాప ఉంది కదా తీసుకొచ్చి అలా లాక్కొచ్చి మరి డబ్బింగ్ చెప్పేవాళ్ళు. అప్పుడు తెలియదేమి, అప్పుడు ఏమి తెలియదు అసలు, డబ్బింగ్ ఏంటో తెలీదు. సరదాగా తీసుకెళ్తున్నారు బయటికి. ఆ టైంలో ఎలా ఉంటుంది, బయటికి వెళ్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము, హ్యాపీగా వచ్చేస్తున్నాము అంతే. ఒక టైం అనేది అలా గడిచిపోతుంది.
తెలీదు అసలు. అంటే అప్పుడు ఇంట్రెస్ట్తో చెప్పేదైతే వేరేలా ఉంటుంది, సరదాగా ఏదో లాక్కొని వెళ్ళి చెప్పేది కాబట్టి పెద్ద గుర్తులేదు నాకు. చిన్నతనంలో అంటే మీకు అలాగా మీ పిన్ని గారి వల్ల మీరు వెళ్ళారు. తర్వాత ఈ ప్రొఫెషన్గా ఎందుకు తీసుకోవాలంటే? ప్రొఫెషన్గా ఎందుకు అంటే నేను దానికి ముందు కూడా చెప్తూ ఉన్నాను, నేను ఐ మీన్ లైక్ ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా చేస్తూ ఉన్నాను నేను. కంప్లీట్ దీన్ని కెరియర్గా నేను ఎప్పుడు డిసైడ్ అవ్వలేదు యాక్చువల్లీ, దీని మీద అంత ధ్యాస లేదు. అందరిలాగే నా స్టడీస్ కంప్లీట్ చేసుకోవాలి, జాబ్ చేయాలి, మంత్లీ ఇంత శాలరీ రావాలి, అంతే ప్లాన్ ఉండింది. ఒక డ్రీమ్ జాబ్ కాదు, బికాజ్ ఇందులో ఎన్ని కష్టాలు ఉంటాయో మేము చూస్తున్నాం కాబట్టి. బికాజ్ ఫిల్మ్ అంటే అంత ఈజీ కాదు, అందరూ బయట చాలా ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టమైన ఒక ప్రాసెస్ ఫిల్మ్ అంటేనే. టాలెంట్ ఉన్నా కానీ అదృష్టం కలిసి రావాలి, అదృష్టం ఉన్న అవకాశం వస్తుందో రాదో తెలియదు, అవకాశాలు వచ్చినా దాన్ని ఎంతగా మనం సద్వినియోగం చేసుకుంటామో మనకు తెలీదు. సో ఇన్ని ఉంటాయి, దీన్ని నమ్ముకుని మనం ఏది వెళ్ళిపోకూడదు కదా అన్నట్టు నాకు దీని మీద ధ్యాస లేదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే మీరు ఏమయ్యారు? జనరల్ జాబ్ చేసేదాన్నేమో అంతే, 9 to 6 ఏదో ఒక సాఫ్ట్వేరో ఏదో డ్రీమ్ జాబ్ అని చెప్పలేము. జాబ్ అంటే డ్రీమ్ ఉండదు అందులో యాక్చువల్లీ. మేబీ జాబ్ అంటే ఏదైనా కెరియర్, ఎస్ ఏదో కెరియర్ చూసే, ఏదో సాఫ్ట్వేర్ అవ్వచ్చు, అంతేం లేదు. బికాజ్ ఐ డిడ్ బీకామ్ కంప్యూటర్స్ అంటే జస్ట్ ఏముంటుంది రెగ్యులర్, ఇంకా తర్వాత ఏంటంటే హెచ్ఆర్గా చేయాలి, అందుకంటే పెద్ద ఆప్షన్ ఉండదు లైఫ్లో జాబ్ అని ఫిక్స్ అయితే. మీకు ఫస్ట్ సినిమా ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఇంకా కాలేజ్లో ఉన్నారు, కాలేజ్లో కూడా తనెళ్ళి సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్పారు. అవునా, రిలీజ్ అయ్యాక కూడా చాలా రోజులు చెప్పలేదు నేను. తర్వాత ఒక ఫ్రెండ్కి చెప్పి తనెళ్ళి టామ్ చేసిన తర్వాత. ఎందుకలా అంటే దాచిపెట్టాలనిపించిందా, లేకపోతే ఆ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వాయిస్ తెలియదు కదా? బికాజ్ నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు మా పిన్ని డబ్బింగ్ ఆర్టిస్ట్, నేను ఇలా డబ్బింగ్ చెప్తాను సినిమాకి అంటే పెద్దగా నమ్మేవారు కాదు. అంత సుత్తి నీ వాయిస్ ఏంటి, డబ్బింగ్లు చెప్పడం ఏంటి అంటే తెలియదు కదా, వాళ్ళ తప్పు కాదు. సో ఇప్పుడు మనం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, నమ్మితే నమ్మొచ్చు లేకపోతే లేదు. సో నాకు పెద్దగా చెప్పాలనిపించలేదు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలనిపించలేదు. వాళ్ళు నేను చెప్పిన తర్వాత వాళ్ళు క్లీన్గా వినడం స్టార్ట్ చేశారు అనమాట. కొత్త బంగారు లోకం ఫస్ట్ సినిమా అనుకుంటాను మీది. ఎస్, ఎకాడా ఎప్పుడు. సో ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? నాకు దానికి ముందు క్యారెక్టర్స్ అన్నీ చెప్తున్నాను. సినిమాలో క్యారెక్టర్స్ చెప్తూ ఉన్నారు? సినిమాలో క్యారెక్టర్స్కి చెప్తున్నాను. వన్ ఫైన్ డే ఆడిషన్స్కి పిలిచారు. ఆడిషన్ పిలిచినప్పుడు క్యాజువల్గా వెళ్ళాను నేను, వెళ్ళి చెప్పేశాను, వచ్చేసిన తర్వాత దాని తర్వాత ఒక 30 మెంబర్స్ చూసారు ఆ సినిమాకి, 30 వాయిసెస్ చూసారు. కొత్త అమ్మాయి కాబట్టి, కొత్త అమ్మాయి అంటే కొత్త అమ్మాయి అని కూడా కాదు, క్యారెక్టర్ టీనేజ్ క్యారెక్టర్, ఆ టీనేజ్, ఆ ఎక్స్ప్రెసివ్, ఆ టింజ్ అనేది దొరకడం లేదు వాళ్ళకి. ఫ్రెష్గా ఉండాలి, ఆ అమ్మాయి ఎంత ఫ్రెష్గా ఉందో తన క్యారెక్టర్ కానీ తను కానీ వాయిస్లో కూడా అంత ఫ్రెష్నెస్ ఉండాలన్నమాట. సో దానికి ఒక 30 మెంబర్స్ని చూశారు. అందులోంచి నన్ను ట్రాక్ వాయిస్ కోసం సెలెక్ట్ చేశారు. ఉన్న 30లో దిస్ ఇస్ బెస్ట్ ఫర్ ట్రాక్ అని చెప్పి ట్రాక్కి సెలెక్ట్ చేసిన తర్వాత ఐ డెడ్ లైక్ ఒక 20 days ట్రాక్ చెప్పాను. దాని తర్వాత దిల్రాజ్ గారు, శ్రీకాంత్ అడ్డాల గారు అండ్ హోల్ టీమ్ వచ్చి కూర్చొని సినిమా చూసిన తర్వాత వాయిస్ బాగుంది, ఇదే కంటిన్యూ చేసేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యారనమాట. సో మళ్ళీ అగైన్ స్టార్ట్ రీడప్, మళ్ళీ ఒరిజినల్. అప్పుడు ట్రాక్ చాలా అంటే అది కూడా చాలా కష్టపడి ఒరిజినల్గానే చెప్పించారనమాట. చాలా కష్టపడ్డాం ఆ సినిమాకి అసలు నిజంగా, అందరూ హోల్ టీమ్. దాని తర్వాత కాదు అని చెప్పేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసినప్పుడు రాత్రులు చెప్పేవాళ్ళు, నిద్రపోయి మళ్ళీ లేచి రెడీ టేక్ అనగానే ఓకే. హౌ వాజ్ ద ఫీలింగ్? అంటే ఒక హీరోయిన్కి చెప్పడం ఫస్ట్ టైం, క్యారెక్టర్ తర్వాత ఒక హీరోయిన్ చెప్పడం ఎలా అనిపించింది మొదటి అనుభవం? ఇప్పుడు పెద్దగా ఏం అనిపించలేదు, జస్ట్ చెప్తూ ఉన్నాను ఎందుకంటే అలవాటు పడిపోయాను కదా. పైగా అందరూ హీరోయిన్ వాయిస్ బాగుంది అంటే అప్పుడు మనకి సెకండ్ థాట్ ఉన్నప్పుడు వీటి మీద పెద్దగా ఉండదు, ఎందుకంటే నాకు జాబ్ చేయాలి ఇది కదా ఉండింది. సో చెప్పాను, ఎక్సైటింగ్గా చెప్పాను, వచ్చింది ఆపర్చునిటీ, దాన్ని ఐ యూటిలైజ్డ్ ఇట్, వేస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే అవన్నీ చాలా తక్కువ మందికి వస్తాయి, పైగా అందరూ కూడా వాయిస్ చాలా అని చెప్పి కాంప్లిమెంట్స్ వస్తున్నప్పుడు దాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని ఐ యూస్డ్ ఇట్.
అండ్ తర్వాత సినిమా రిలీజ్ అయిపోయింది. ఓ హ్యూజ్ సక్సెస్ వచ్చేసింది. అంటే వాయిస్కి అసలు నాకు తెలిసి అంత క్రేజ్ ఒక బొమ్మరిల్లు సినిమా తర్వాత కొత్త బంగారు లోకానికే వచ్చింది నిజానికి. ఆ వాయిస్ కోసం నాకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసేవాళ్ళు. అసలు మీ వాయిస్ ఎంత బాగుందండి, మీరు చెప్పారా డబ్బింగ్. దాని అన్మెమరబుల్ మూమెంట్ ఏంటంటే నాకు అందులో ఆ సినిమాకి సంబంధించి 1 వీక్ తర్వాత శ్రీకాంత్ అడ్డాల గారు నాకు కాల్ చేశారు. నేను అప్పుడు వేరే డబ్బింగ్లో ఉన్నాను. కాల్ చేసి నాకు ఎంత బాగా అనిపించిందో అసలు సినిమా చూస్తున్నంతసేపు, అసలు చాలా బాగుంది, అసలు ఆ అమ్మాయి ఎంత బాగా చేసిందో దాని అంత ఈక్వల్గా చెప్పారు మీరు, ఎక్కడ అసలు కాంప్రమైజ్ లేకుండా తగ్గలేదు, అసలు ఇంకా ఎక్కువే చెప్పారు. మీకు ఎవరు అవార్డు ఇవ్వకపోయినా నేనే ఇస్తాను అని అన్నారు. అది అసలు అదే ఆ మాటే పెద్ద అవార్డు కదా. సో ఆ తర్వాత ఇంకా నో లుక్ బ్యాక్. ఆ తర్వాత మళ్ళీ ఎవరికి చెప్పారు? ఆ తర్వాత కొన్ని చిన్న హీరోయిన్స్కి వాళ్ళకి చెప్తున్నాను. యాక్చువల్లీ ఆ సినిమా వరకు ఏం జరిగింది, ఆ సినిమా వరకు ఇట్ వాస్ గుడ్. బట్ దాని తర్వాత ఏంటంటే నేను స్టార్ హీరోయిన్స్కి ఎవరు నన్ను ఆడిషన్కి పెద్దగా తీసుకోలేదు యాక్చువల్లీ. అంటే అది టీనేజ్ క్యారెక్టర్ కాబట్టి ఆ వాయిస్కి ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మాత్రమే సూట్ అవుతుంది అని అనుకునేవారు. దాని తర్వాత నాకు ఒకరోజు కిక్ సినిమాకి నేను వాయిస్ టెస్ట్కి వెళ్ళాను. యాక్చువల్లీ కిక్ సినిమాకి ఇలియానా సిస్టర్ కోసం వెళ్ళాను. నేను ఇలియానా సిస్టర్కి వాయిస్ ఇవ్వడానికి వెళ్ళాను. వెళ్ళి ఆ అమ్మాయికి చెప్తుంటే లేదు ఒకసారి మనం ఇలియానాకి చెప్పి చూద్దాం అని చెప్పేసి చెప్పించారు. అక్కడ కో డైరెక్టర్ గారు అండ్ ఇంజనీర్ గారు వాళ్ళు చెప్పించిన తర్వాత వాళ్ళు కొంచెం ఫ్రెష్గా బాగుంది, సిమిలర్గా ఉంది బాడీ లాంగ్వేజ్కి అని చెప్పేసి వెంటనే డైరెక్టర్ గారిని పిలిచి వినిపించడం, ఆయన ఓకే చేయడం. సురేందర్ రెడ్డి గారు అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఆయన మీ అమ్మాయి కొత్త అమ్మాయి, స్టార్ హీరోయిన్, పైగా బిగ్ ఫిల్మ్ ఇట్ ఇస్ లైక్ సురేందర్ రెడ్డి గారు కానీ రవితేజ, ఇలియానా ఎక్కడ తక్కువ లేదు అసలు అందులో. అలాంటి ఫిల్మ్కి అంత పెద్ద స్టెప్ తీసుకోవడం అది పెద్ద విషయం అసలు. కానీ అంటే ఆ సినిమా చూస్తున్నంతసేపు మీ వాయిస్ కాకుండా వేరే వాయిస్ను ఊహించుకోలేము. ఇలియానాకి ఆ ఈజ్ కానీ అంతా చాలా బాగుంటుంది. అంటే ఈ కొత్త బంగారు లోకం తర్వాత మళ్ళీ అంత యాప్ట్ అయింది, ఇంకా ఇంకా ఎక్కువ యాప్ట్ అయిందని చెప్పొచ్చు. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ కదా. సెకండ్ ఎక్స్పీరియన్స్ అది. ఒకవేళ ఆ సినిమా చెప్పకపోయి ఉంటే మరి నాకు తెలిసి ఇంత జర్నీ కంటిన్యూ అయ్యి ఉండేది కాదేమో. సో ఆ కిక్ సినిమా మళ్ళీ మీకు ఒక బ్రేక్ త్రూ అయింది. ఎస్, బిగ్ బ్రేక్ అని చెప్పొచ్చు. అంటే దాని తర్వాత నేను అంతా స్టార్ హీరోయిన్స్ పెద్ద హీరోయిన్స్కి మంచి పెద్ద ఫిల్మ్స్కి డబ్బింగ్ చెప్పాను. కొత్త బంగారు లోకం అంటే టీనేజ్ క్యారెక్టర్ కాబట్టి, కొత్త అమ్మాయి కాబట్టి, తర్వాత ఇంకా స్టార్ హీరోయిన్స్కి కూడా చెప్పడం ప్రారంభించారు. దాదాపు 400 సినిమాలకు చెప్పినట్టుగా నాకు ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. అప్రాక్స్. సో అంటే ఒక చిన్న అది బాధ కావచ్చు, లేదంటే అనుమానం కావచ్చు. అంటే నేను కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్నే కాబట్టి ఇన్ని సినిమాలు చెప్పిన తర్వాత కూడా, ఇంతమంది హీరోయిన్లకు చెప్పిన తర్వాత కూడా బయట ఎక్స్పోజర్ రాకపోతే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంతే అనిపిస్తుంది. మనం ఎప్పుడు తెర వెనకాల పనిచేస్తాం కాబట్టి తెర వెనకాలే ఉండాల్సి వస్తుంది అని ఒక చిన్న బాధ. ఎందుకంటే ఎక్కడ మనం చెప్పిన హీరోయిన్స్ కానీ, మనం చెప్పిన యాక్టర్స్ కానీ, అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గురించి తనకు చెప్పే వాయిస్ గురించి ఏ ఇంటర్వ్యూస్లో అయినా సరే పర్సనల్గా కలవడం కానీ చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు, అందరూ చేయరు. అది ఎవరైనా కలిసారా మిమ్మల్ని కలిసి థ్యాంక్ యూ సో మచ్ హరిత ఫర్ యువర్ లవబుల్ వాయిస్ అని ఎవరైనా అన్నారా? నాకు అన్ఫార్చునేట్లీ అది జరగలేదు యాక్చువల్లీ. సో మేబీ వెరీ సూన్ యూఆర్ గోయింగ్ టు గెట్ దట్. లేకపోతే వాళ్ళ దురదృష్టం, మనం ఏం చేయలేం అంతే. సో ఎవరికి చెప్తున్నప్పుడు మీకు బాగా టఫ్గా అనిపించింది, అబ్బా చాలా కష్టం అని? నాకు కష్టం అనేది ఏ హీరోయిన్ అంటే కొంచెం టిపికల్గా జర్నీలో కొంచెం కష్టపడి బాగా కొంచెం అంటే ఇంత కష్టం ఎవరి దగ్గర ఉంటుంది? శృతిలో ఉంటుంది. శృతి హాసన్. సో మీకు ఏ పని కష్టం కదా, అంత ఈజీనా? అంత అలవాటు పడిపోయాను కదా. ఇదే ప్రొఫెషన్ అయినప్పుడు మన కష్టం అనేది స్టార్ట్ అయింది అనుకోండి, ఆ ఫీలింగ్ మనలో వచ్చింది అనుకోండి, మనం మన బెస్ట్ని మనం అయినప్పటికీ కూడా, ఇన్ని సినిమాలు చెప్పినప్పటికీ కూడా, మనం క్యారెక్టర్ చెప్పడానికి వెళ్ళినప్పుడు కొత్త క్యారెక్టర్, కొత్త హీరోయిన్ అవ్వచ్చు, లేదా బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉండొచ్చు, కొత్త డైరెక్టర్ అయి ఉండొచ్చు, ఇంజనీర్ కొత్తగా ఉండొచ్చు, కొత్త సీన్ అయి ఉండొచ్చు. ఇన్ని కొత్తగా ఉన్నప్పుడు ఒక భయం, ఒక బెరుకు ఉంటాయి కదా, అలాంటివి మీకు ఉండవా? ఏమో నాకు ఎప్పుడు కలగలేదు. సో మేబీ దిస్ ఈజ్ యువర్ సక్సెస్ మంత్ర ఐ థింక్. ఏమో. సో మీ పిన్ని గారి అంటే ఆవిడ ఇండస్ట్రీలో ఉండటం మీకు ఎంతవరకు హెల్ప్ అయిందంటారు? చాలా హెల్ప్ఫుల్లే కదా. ఎందుకంటే
ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు, ఒక సపోర్ట్ అనేది లేకుండా వచ్చిన వాళ్ళకి ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారో మనం చూస్తూ ఉంటాము. డబ్బింగ్లో ఏంటంటే వేరే రకమైన స్ట్రగుల్స్ అనేవి లేవు. వీఆర్ వెరీ లక్కీ ఇన్ దాట్ వే. ఒక కాకపోతే కొంచెం అవకాశం రావడానికి స్లో మోషన్లో ఉంటుంది. ఒక సపోర్ట్ ఉన్నప్పుడు ఏంటంటే షీ యూస్ టు బూస్ట్ అప్ టు ఎవ్రీ వన్. అంటే మా అమ్మాయి ఉంది చెప్పండి, తను చెప్తా ఉంది, లేదా పలానా వాళ్ళ అమ్మాయి ఉంది పిలవండి, పలానా వాళ్ళ అమ్మాయి బాగుందండి, వాయిస్ కల్చర్ బాగుంది అని చెప్పి పిలిచేవాళ్ళు. అంతకుముందు ఏంటంటే నాకు ఎక్కువగా ఇంగ్లీష్ అవి చెప్పడానికి పిలిచేవారు జనరల్గా, ఫారినర్స్ లేదా ఎవరైనా బాగా కొంచెం హైలీ ఎడ్యుకేటెడ్ సీన్ ఏమైనా ఉంటే అలాంటి వాటికి ఎక్కువగా పిలిచేవాళ్ళు అనమాట. సో మీ పిన్ని గారి హెల్ప్ అయితే డెఫినెట్గా ఉండింది. అంటే అట్లీస్ట్ ఆవిడ ఇండస్ట్రీలో ఉండటం, ఎక్స్టర్నల్గా అంటే ఆవిడ రిఫర్ చేయటం ఒకటి, పరిచయాలు ఆల్రెడీ రెడీమేడ్గా. దాని తర్వాత మీకు కూడా ఇప్పుడు కొత్త ప్రపంచం కాదు అది. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు మీ ప్లేస్లో వచ్చుంటే ఆ కొత్త ప్రపంచం బెరుకు భయం ఉండేది. సో ఇవి రెండు కూడా మీకు ప్లస్ అయ్యాయని చెప్పుకోవచ్చా? 100% ప్లస్సే కదా. పైగా నేను అందరికీ అలవాటు ఉన్న అమ్మాయిని, చిన్నప్పటి నుంచి ఎవరు కలిసినా నువ్వే, ఓ మా అమ్మాయి ఈ ఫీలింగ్ ఇక్కడే కదా, చెన్నై నుంచి బాగా అలవాటు కాబట్టి ఎక్కడ నాకు ఇప్పుడు కొత్త వాళ్ళు పరిచయం అవుతున్నారు. అది కూడా పెద్ద కష్టమేమి కాదు, జస్ట్ ఇలా పరిచయం అయిపోతారు. సో ఆల్రెడీ మీకు ఒక స్టేచర్ ఉంది కాబట్టి నో ఇష్యూస్. సో ఈ ఎన్ని అవార్డులు గెలుచుకున్నారు నంది అవార్డులు? 2. అంటే ఒకటి సినిమాకి వచ్చింది, ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళది నచ్చావులే. తర్వాత అదే సేమ్ 2008కి సేమ్ ఇయర్ టీవీ నంది. ఏ సీరియల్? రాధామధు జస్టల్లో వాళ్ళది. ఓకే. టీవీకి కూడా మీరు వర్క్ చేశారు, ఇప్పుడు చేస్తున్నారా? ఇంకా చేస్తున్నాను ఇప్పుడు, మళ్ళీ జస్ట్ ఈ ఇయర్ స్టార్ట్ చేశాను నేను ఇప్పుడే. సో టీవీకి సినిమాకి డబ్బింగ్లో ఎలాంటి తేడా ఉంటుంది? ఇప్పుడు చాలా తేడా వచ్చేసింది టీవీకిను సినిమాకి. ఫస్ట్లో నా కెరీర్ స్టార్టింగ్లో టీవీ కూడా అంతే అవుట్పుట్ ఉండాలి అని ఫీల్ అయ్యేవాళ్ళు. యాక్చువల్లీ వాయిస్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏదైనా ఇప్పుడు మనం ఎంత ఎఫర్ట్ సినిమాకి పెడుతున్నామో అంత కాకపోయినా కానీ అందులో ఒక 50-60% అన్న టీవీకి కావాలి అని ఉండేవాళ్ళు. అక్కడ ఒక డైరెక్టర్ ఉండి దగ్గరుండి కాస్త మంచి ఎక్స్ప్రెషన్స్ చెప్పించుకుని ఫీల్తో చెప్పించుకోవడం ఉండేవి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ fill the voice, just post it. Because of so many serials అనుకోవచ్చు. సీరియల్స్ అండ్ టైం లేదు. ఇవాళ షూట్ చేస్తున్నారు, పొద్దున డబ్బింగ్ జరుగుతుంది, లేదా ఏ అర్ధరాత్రి డబ్బింగ్ జరుగుతుంది, సాయంత్రం టెలికాస్ట్. ఇంత టైం ల్యాబ్స్లో ఎలా ఉంటుందంటే అసలు మనం ఏం చెప్పడానికి అవకాశం కూడా ఉండదు. లేదా మీరు బాగా చెప్తారని వాళ్ళు లైట్గా తీసుకోవచ్చు కదా, అది కూడా అలా కూడా చెప్పలేం కదా. మనం బాగానే చెప్తాం, బికాస్ మన మనసు ఒప్పుకోదుగా, మన ఆర్టిస్టులు. మళ్ళీ టేక్ తీసుకుందామని వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకులేండి సరిపోతుంది, నెక్స్ట్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వెయిట్ చేస్తున్న వాళ్ళు ఇంకెంతసేపు అని ఫోర్స్ చేస్తూ ఉంటే అవతల చెప్పే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, చెప్పించుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా అడగాలని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు అయితే అవసరం లేదు, వాళ్ళు మైక్ ముందుకు వెళ్ళగానే ఆ క్యారెక్టర్కి ఎంతవరకు ఏ టైంలో ఎంతవరకు మంచి రిజల్ట్ ఇవ్వచ్చో అది ఇచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి సీరియల్ కూడా బాగానే ఉంది ఇప్పుడు. ఒక డబ్బింగ్కి వెళ్ళినప్పుడు మీరు ఏం చూస్తారు? ఒక క్యారెక్టర్ ప్లే చేసి ఈ అమ్మాయికి మీరు చెప్పాలి అనుకున్నప్పుడు, ఒక కొత్త క్యారెక్టర్ అనుకోండి, కొత్త అమ్మాయి, మీరు అంతకుముందు ఎప్పుడు డబ్బింగ్ చెప్పలేదు. సో వెళ్ళగానే మీరు ఏం చూస్తారు? మైక్ ముందుకు వెళ్ళగానే డైరెక్షన్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని అడుగుతారు ఒక వాయిస్ ఒకసారి టెస్ట్ చేద్దామని, మీరు ఏం చూస్తారు? నేను వాయిస్ టెస్ట్కి వెళ్తే జస్ట్ మామూలుగా చెప్పేసి వచ్చేస్తాను, అంతే, ఏమీ చూడను. టెస్ట్ అయితే మాత్రం డబ్బింగ్ అంటే మాత్రము డైరెక్టర్ కావచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎవరైనా కావచ్చు, ఐ మీన్ మోస్ట్లీ డైరెక్టర్సే వస్తారు, ఎందుకంటే హీరోయిన్ మెయిన్ కాబట్టి, హీరో తర్వాత. సో ఆ క్యారెక్టర్ వరకు డైరెక్టర్ గారు వచ్చి ఆ క్యారెక్టర్ ఏంటని చెప్తారు ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంత ఇలియానాకి, తమన్నాకి, రకుల్కి రెగ్యులర్గా చెప్తున్నా కానీ సినిమాకి వేరియేషన్స్ ఉంటాయి వాళ్ళ క్యారెక్టర్లో. సో అది మనం ఓన్లీ రకుల్ అని చెప్పేసి ఇంకో ముందు సినిమాలో అలా చెప్పాను కదా, ఈ సినిమాలో ఇలా చెప్తాను అంటే కుదరదు, క్యారెక్టర్ కిల్ అయిపోతుంది. సో ఆ క్యారెక్టర్ తగ్గట్టే నేను చెప్పాలి. అంటే మీరు ఏం దృష్టిలో పెట్టుకుంటారు వెళ్ళగానే క్యారెక్టర్ని చూసి? ఓహో తను ఎంత వాయిస్ ఇవ్వాలి, ఆ గెటప్ ఫస్ట్, వాళ్ళు ఏ గెటప్లో ఉన్నారు, మోడర్న్, కొంచెం సొఫిస్టికేటెడా, క్యారెక్టర్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి కదా అది. అండ్ సెకండ్ ఏంటంటే వాళ్ళ యాటిట్యూడ్, ఫిల్మ్లో బాడీ లాంగ్వేజ్ కానీ యాటిట్యూడ్ కానీ ఎలా ఉంది,
ఏంటి అనేది. యాటిట్యూడ్ మోస్ట్లీ మారదు బికాస్ కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే కొంచెం వాళ్ళ యాక్టింగ్ ప్రాసెస్ కొంచెం మారుస్తారు అంతే. రెగ్యులర్గా చేసే హీరోయిన్స్ అయితే ఇంకా ఫ్రెష్ ఫేస్ అయితే ఇంకా కంప్లీట్ ఫ్రెష్ ఉంటుంది అనమాట. ఇంకా మనం ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోనక్కర్లేదు. వీ కెన్ డూ అవర్ ఓన్ జాబ్ ఫ్రీలీ. ఒకవేళ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ అయితే మాత్రం కొంచెం చాలా ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు రోజుకి వాళ్ళ టాలెంట్ పెరుగుతూ ఉంటుంది, ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది. దాన్ని మనం ఎక్కడ కిల్ చేయకూడదు. మనం ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేయాలి డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేవాళ్ళు. సో ఒక ఆర్టిస్ట్కి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎంతవరకు ప్లస్? 100% ప్లస్ అని చెప్తాను నేను ఆర్టిస్ట్కి. అంటే భాష రాని వాళ్ళకి 100% కాదు. ఇవాళ మనకి విలన్స్ కావచ్చు, పక్కన క్యారెక్టర్స్ చేసేవాళ్ళు కూడా భాష మీద పెద్ద పట్టు ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు వచ్చేసి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో చాలా తక్కువ కదా. హీరోయిన్లు విలన్లు అంటే ఇంకా నేచురల్ గా ఇంపోర్టెడ్. సో హావ్ టు బి డబ్డ్. yes. సో వాళ్ళకి 100% డబ్బింగ్ ఆర్టిస్ట్ లేనిదే లేరు వాళ్ళు. సో దే హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అంటే వాళ్ళు అట్లీస్ట్ మెన్షన్ చేయాలి ఎక్కడైనా. అంటే చాలా తక్కువ మంది ఉంటారు. శ్వేత బాసు చెప్తూ ఉండేది కుదరలేదు యాక్చువల్లీ. ఒకరోజు అనుకున్నాం కానీ అది ఎక్కడో మిస్ అయింది, ఇంకా తర్వాత కుదరలేదు. ఇప్పుడు ఈ ఇంతమంది హీరోయిన్లు చెప్పారు కదా, ఒకసారి మీ నోట్ నుంచి చెప్పండి, ఎంతమంది హీరోయిన్లకు చెప్పారు మీరే? నేను ఎంతమంది హీరోయిన్లకి అని నాకు కష్టం కానీ దాదాపుగా అందరికీ చెప్పాను. అనుష్కకి చెప్పలేదు, అనుష్కకి నయనతారకి తప్పితే మోస్ట్లీ యంగ్ హీరోయిన్స్ అందరికి. వాళ్ళందరిలో ఎవరికి నా వాయిస్ బాగా యాప్ట్ అయిందని మీరు అనుకుంటారు? నేను చెప్పడానికి కాదు, జనాలందరికీ కూడా బాగా తెలుసు అది ఇలియానా. ఆబ్వియస్లీ కిక్ సినిమాతో బాగా ఇలియానా తర్వాత అంటే కూడా నేను ఎవరికి చెప్పినా బాగుంది అంటూ. అంటే ఇప్పుడు ఇలియానా కొంచెం తగ్గింది కదా తెలుగులో. ఇప్పుడు తగ్గింది. సో ఇప్పుడు బాగా రెగ్యులర్ గా ఇప్పుడు రెగ్యులర్ గా అంటే శృతికిను రకుల్కి బాగా యాప్ట్ అని చెప్తూ ఉంటారు. ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, అంటే శృతి హాసన్ చెప్పేటప్పుడు కొంచెం కష్టపడాలి, ఎందుకంటే వాయిస్ కొంచెం బేస్ వాయిస్ ఉంటుంది, అలాగే తన లిప్ కూడా కొంచెం నేను చెప్తాను. అంటే తన వాయిస్తో మనకు పని లేదు బేసిక్గా, కాకపోతే కొంచెం దగ్గరగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఆ ఫేస్కి కాస్త ఫిట్ అయినట్టు ఉండాలి కాబట్టి కొంచెం దగ్గరగా కొంచెం లో కాస్త బేస్ చేసి చెప్పాల్సి వస్తుంది. బట్ లిప్ వరకు మాత్రం కొంచెం అమ్మాయి డిఫికల్ట్. వై? బికాజ్ నేను ఫాస్ట్ రెండరింగ్ నాది. ఫాస్ట్గా మాట్లాడే వాళ్ళకి అంత స్లోగా చెప్పే వాళ్ళకి డబ్బింగ్ చెప్పాలంటే అది చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే డైలాగ్ అది చెప్పడమే అట్లా ప్లే చేస్తారు, ప్లే చేసిన వెంటనే నాకు వచ్చేస్తుంది దాన్ని చెప్పేయాలంటే. పైగా నేను వర్క్ చేసిన హీరోయిన్స్ అందరూ కూడా ఫాస్ట్ రెండర్సే. ఇలియానా కానీ హన్సిక కానీ, హన్సిక అయితే తను డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్లీ తనది. ఇలియానా కానీ తమన్నా కానీ రకుల్ కూడా కొంచెం ఫాస్ట్గానే డైలాగ్స్ అవి చెప్పేస్తూ ఉంటుంది అనమాట. కొంచెం రెండరింగ్ ఫాస్ట్ ఉంటుంది వాళ్ళది. సో నాది వాళ్ళది ఈక్వల్గా ఉంటుంది. శృతిది ఏంటంటే కొంచెం స్లో ఉంటుంది బికాజ్ షీస్ ప్యూర్ తమిళియన్ కాబట్టి అండ్ అయ్యంగర్స్ కాబట్టి. వాళ్ళది ఏంటంటే కొంచెం వేరే స్లాంగ్ చెప్పడం కొంచెం కష్టం అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నుంచి ఎక్కువగా హీరోయిన్లకి డబ్బింగ్ చెప్తున్నారు కదా. ఇక్కడ హైదరాబాద్లో లోకల్లో ఇంత వాయిస్ ఉంది అని స్టార్ట్ చేసిందే శిల్ప గారు యాక్చువల్లీ. ఆవిడ అసలు బ్రేక్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది కదా. సునీత గారు కూడా సింగర్ కాబట్టి ఆవిడ చాలా చూసీగా చెప్తూ ఉన్నారు. చూసీగా ఏం కాదు యాక్చువల్లీ, ఆవిడ కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పున్నారు, నేను సింగర్ కంటే కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే ఎక్కువగా ఎలివేట్ అయ్యాను అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వడం వల్లే నాకు సింగింగ్ కూడా ఆపర్చునిటీస్ బాగా. ఆవిడ కేటగిరీ వేరు కదా, ఆవిడ సింగర్ కాబట్టి. కానీ మీరు ఎలాంటి ఏంటంటే ఓన్లీ డబ్బింగ్ కదా, ఇది తెర వెనకాలే. సింగర్స్ అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తెర ముందుకు వెళ్ళి వాళ్ళు పాటలు పాడడం, నలుగురిలో కలవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడేవాళ్ళు తెర ముందుకు వెళ్ళి ఏం చేస్తారు? మనం పాడలేము, లేదా మన మాటల్ని పాటల రూపంలో మార్చుకోవాలి, అది కష్టం. కాబట్టి మనం ఎక్కువగా తెలీదు. ఏదన్నా కానీ ఇక్కడే ఉంటాం, మన జీవితం మొత్తం ఏంటి ఇల్లు స్టూడియో ఈ చుట్టే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఈ మనకున్న 4 పరిచయాలే, అంటే లైక్ ఒక 4 గోడల మధ్య సినిమా రంగంలో ఉన్న సినిమా రంగంతో సంబంధం లేకుండా ఉంటాం. ఎస్, మనం ఇప్పుడు డైరెక్టర్లను కలిసినా ప్రొడ్యూసర్లను కలిసినా అక్కడి వరకే ఉంటుంది. దాని తర్వాత మనం ఎక్కువ వెళ్ళాం, మన లొకేషన్కి మనకు సంబంధం ఉండదు. మరి పెళ్ళయ్యాక మీ హస్బెండ్ సపోర్ట్ ఎలా ఉంది?
నాకు చాలా బిగ్ సపోర్ట్ అని చెప్పాలి. అంటే మా పిన్ని తర్వాత నాకు అంటే మ్యారేజ్ అయిన తర్వాత తన సపోర్ట్ లేకపోతే ఇంత జర్నీ ఉండదు. బేసిక్గా మనం యూజువల్గా అయితే మన పేరెంట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ ఎవరైనా సరే మన మన అమ్మాయి అభిరుచుల్ని గౌరవించాలి అని చెప్పి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ ఎంకరేజ్ చేస్తారు. కానీ అదృష్టం కొద్దీ మా ఇంట్లో అటువంటి ఏం లేవు. ఎందుకంటే అందరికీ ఇష్టమే డబ్బింగ్. పైగా ఇవన్నీ సామాన్యమైన విషయాలు కావు, అందరికీ చేతనయ్యేది కాదు. ఇప్పుడు సింగర్ అంటే సంగీతం ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నేర్చేసుకొని పాటలు పాడేయచ్చు. ఇప్పుడు ఇంటికి ఒకళ్ళు ఉన్నారు, కానీ డబ్బింగ్ ఆర్టిస్టులు డబ్బింగ్ చెప్పడం అంటే చాలా కష్టం. అలాంటిది ఒక నాన్ సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన అబ్బాయి ఇంతగా ఎంకరేజ్ చేయడం అనేది చాలా తక్కువ. ఆయనే కాదు, మై ఇన్లాస్ ఆల్సో దే రియలీ ఎంకరేజ్ మీ అలాట్. నాది ఏదైనా ఇంటర్వ్యూస్ వస్తున్నాయి అంటే మా మామయ్య గారు అసలు మొత్తం ఊరంతా పేపర్లు కొనేసి ఇచ్చేస్తూ ఉంటారనమాట. చాలా గౌరవం, చాలా ప్రేమ. ఎంతో అదృష్టం ఉంటే కానీ సక్సెస్ఫుల్ మ్యారీడ్ అండ్ కెరీర్ అనేది జరగదు. అవును, ఆ విషయంలో ఆయన కూడా సినీ ఫీల్డే. సో దానివల్లే బాగా అర్థం చేసుకున్నారని నా ఫీలింగ్. ఇప్పటికీ ఏమైనా సాధించేశాను అన్న ఫీలింగ్ మీకు ఏమైనా ఉందా? సాధించేశాను అన్న ఫీలింగ్ రాలేదు. కానీ ఎందుకంటే మామూలు అమ్మాయిలతో పోలిస్తే ఒక స్థాయికి మీరు వచ్చారు కదా. పోలిస్తే ఓకే, గుడ్ అనే అనుకుంటాను నేను. ఆర్తిగా అనుకుంటే ఇంకా అక్కడే ఫుల్ స్టాప్ పెట్టేసేయాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఇంకా నేను చాలా చేయాలన్న ఫీల్లో ఉన్నా. ఇంకా సాధించాలి, ఇంకా చాలా ఉంది. ఇదే కాదు. నా హాబీస్ అంటే జనరల్ లైక్ సింగింగ్, ఇంకా బాగా ప్లేఫుల్ అంతా. పర్టికులర్గా ఇది అని చెప్పలేను, బట్ సింగింగ్ మాత్రం నాకు బాగా ఇష్టం. సింగర్ అవ్వాలనుకుంటే దానికి ప్రాపర్గా ట్రైనింగ్ ఉంటుంది. శాస్త్రీయ సంగీతం నేర్చుకొని లేదా లలిత సంగీతంలో కొంత ట్రైనింగ్ తీసుకుంటే ఒక మనకి ఫౌండేషన్ వస్తుంది. కానీ డబ్బింగ్ పరంగా చూసుకుంటే అలాంటిది ఏమీ ఉండదు. ఈవెన్ ఏమైనా నేర్చుకున్నా కూడా మళ్ళీ ఒక కొత్త సినిమాకి కొత్త ఆర్టిస్ట్కి చెప్పాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని అబ్జర్వేషన్ చెప్పాలి. సో డబ్బింగ్ అనేది ఎంతవరకు ఇన్బిల్ట్ కళ అంటే పుట్టుకతో వస్తుంది, అబ్జర్వేషన్తో వస్తుంది, నేర్చుకుంటే వస్తుంది. ఇన్ని మీరే చెప్పేశారు, ఇన్ని ఉంటాయని. ఎన్ని పర్సెంటేజ్ ఉండొచ్చు అని అంటే అన్నీ బాగానే హైపర్ పర్సెంటేజెసే ఉండాలి. ఎందుకంటే మనం డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఏంటి, ఈక్వల్ టు ఆర్టిస్ట్. కొన్ని సందర్భాల్లో ఆర్టిస్ట్ చేయలేని ఎక్స్ప్రెషన్ కూడా మన వాయిస్తో తీసుకొస్తూ ఉంటాము. ఎక్కువగా హీరోయిన్స్ కానీ విలన్స్ కానీ జరుగుతూ ఉంటాయి మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే కూడా. ఎందుకంటే నాన్ లాంగ్వేజ్ వాళ్ళకి రాదు, కష్టపడ్డా రాదు, పలకలేరు, ఏం చేయలేరు. అలానే వాళ్ళలాగే మనం కూడా బుల్బుల్బుల్ అని చెప్పామనుకోండి బాగోదు. ఈ మధ్య ఏవో ఇన్స్టిట్యూట్స్ అనేవో వచ్చాయని చెప్పి విన్నాను నేను, డబ్బింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని. అవన్నీ కూడా ఫాల్సే నాకు తెలిసి. అక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే వచ్చేసింది డబ్బింగ్ ఆర్టిస్ట్లో అయిపోయాము, లేదా ఏదో 4 సీరియళ్ళు చెప్పేసేస్తే సినిమాలో చెప్పేయచ్చు, లేదా ఈ పలానా సినిమాలో ఒక ఆర్టిస్ట్కి పెద్ద ఆర్టిస్ట్ చెప్పాను కదా సూపర్ అని అనుకోలేము. అది చాలా కష్టం మనకి. ఇక్కడ చెప్పామా, ఒక పెద్ద ఆర్టిస్ట్కి చెప్పాము అంటే నెక్స్ట్ మనకు వచ్చే ఆపర్చునిటీని అంతే లెవెల్లో అంతే ఈక్వల్గా చెప్పాలి, అప్పుడే మనం నిలబడగలం. లేదు అంటే అది ఇంకా మనం ఎంత చెప్పినా సినిమా వరకు ఏదో ఉంది అంతే, తర్వాత కష్టం అని అంటారు. అది మనకు కూడా తెలుస్తుంది ఎంతవరకు మనం చేయగలం, ఎంతవరకు చెప్పగలము. గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఉండాలి అసలు నిజం చెప్పాలంటే. డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ ఒక రైటర్కి కానీ వాళ్ళ క్యారెక్టర్కి సంబంధించిన థాట్ ప్రాసెస్ కానీ వాళ్ళ ఇంపార్టెన్స్ కానీ వేరేగా ఉంటుంది. దాన్ని మనం అక్కడ ఎక్స్ప్రెస్ చేసే ఇది ఉండాలన్నమాట. అది గ్రాస్పింగ్. వాళ్ళు ఏది చెప్తే దాన్ని అక్కడ ప్రెజెంట్ చేయాలి మనం. నాకు ఈ మోడలేషన్ మనం కూడా రీచ్ అవ్వాలి. బికాస్ మనకి మీరు చూడండి షూట్లో కొన్ని తీసుకోలేనివన్నీ కూడా పోస్ట్ ప్రొడక్షన్లోనే చేస్తూ ఉంటారు. ఎందుకంటే అది లాస్ట్, ఇంకా అది అందులో ఏమీ జరగలేదు అనుకోండి ఇంకేమో కష్టమే. అది శంకర్ సినిమా చెప్పడం కూడా ఒక మంచి మజిలీ కదా. ఎస్, శంకర్ సినిమా అంటే మరి ఇంటర్నేషనల్లీ వెరీ ప్రెస్టీజియస్ ఫిల్మ్ ఇట్ ఇస్ యాక్చువల్లీ. సో మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది? నాకు ఆపర్చునిటీ అంటే ఆ సినిమాకి యాక్చువల్లీ నాకు చెన్నై రావాలని చెప్పారు రామకృష్ణ గారు రైటర్.
ఆయనతో ఫస్ట్ టైం శంకర్ గారి సినిమా అయినా రామకృష్ణ గారితో కలిసి వర్క్ చేయడం కూడా అదే ఫస్ట్ టైం. నాకు తెలీదు. కాకపోతే నేను అంతకుముందు ఎవడూలో చెప్పాను అమీ జాక్సన్కి. ఎవడూలో చూసి ఎవడూలో చెప్పిన వాయిస్ ఆయనకు నచ్చలేదు శంకర్ గారికి. ఎందుకంటే అందులో డిఫరెంట్గా ఉంటుంది, అమ్మాయి కిడ్డిష్గా ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ తగ్గట్టు చెప్పాము. ఐలో వచ్చేసి షీఈస్ వెరీ బోల్డ్ మోడల్, సూపర్ మోడల్ అండ్ బోల్డ్ అనమాట. ఆ వాయిస్కి కనెక్ట్ అవ్వదు అసలు. సో ఎక్కడో డౌట్ వచ్చింది ఆయనకి, ఇది సెట్ అవ్వదు. ఓకే అమ్మీకి చెప్పినా అదే ఒరిజినల్ వాయిస్ అని ఆయన అనుకున్నారు. యాక్చువల్లీ ఆ సినిమాకి కొంచెం మార్చారు నా వాయిస్, టెక్నికల్గా కూడా కొంచెం మార్చారు, కొంచెం థిన్ చేశారు అంతే. శంకర్ గారి సినిమాలో పనిచేయటం ఎక్స్ట్రాడినరీ. కాకపోతే నేను ఆయన రాలేదు అన్ఫార్చునేట్లీ, ఎందుకంటే అది చెన్నై వెళ్ళాలి. బట్ అప్పుడు కుదరలేదు నాకు హెల్త్ వైజ్ నేను వెళ్ళకూడని పరిస్థితి. ఫ్లైట్ జర్నీ అంత కుదరని పరిస్థితి అన్నమాట. సో ఇంకా ఏం చేయాలో తెలియక అట్ లాస్ట్ ఇంకా ప్రాజెక్ట్ తీసుకొని హైదరాబాదే వచ్చేసారు వాళ్ళు. హైదరాబాద్లో 2 days చేసాము. 2 days అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళి అక్కడ చూపించారు శంకర్ గారికి. మీ వాయిస్ ఎవరు ఓకే చేశారు? ఫస్ట్ రామకృష్ణ గారే. ఆయన ఎలా ఓకే చేశారంటే ఆయనకు కూడా ఎవడు దానిలో నచ్చలేదా ఆయనకి. ఆయన 2 అమ్మాయిలతో సినిమా చూసారు, అల్లు అర్జున్ది. క్యాథరిన్కి చెప్పాను, ఇది సేమ్ ఉంటుంది క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్కి ఈ టైప్ ఆఫ్ వాయిస్ అయితేనే బాగుంటుంది. సో ఈ అమ్మాయి ఒరిజినల్ అది. మీరు డబ్బింగ్ చెప్పిన వాటిలో మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? బాగా నచ్చిన డైలాగ్ నాకు శ్రీమంతుడు సినిమాలో, అంటే రెగ్యులర్గా చెప్తూ ఉన్నాను, దానికంటే ఇంకో డైలాగ్ ఉంటుంది అందులో. సుమతి వాళ్ళ తోటకి వెళ్తున్నాను, ఎవరైనా తోడుగా వస్తారా? అని పిలుస్తుంది. బాగుంటుంది. మీకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన శ్వేతా బసు డైలాగ్? శ్వేతా బసులో ఆ సినిమాలో అన్ని మంచి డైలాగ్స్. అసలు ఒక్కటని చూస్ చేసుకోలేము, చాలా కష్టం. ఫేమస్ అంటే ఇంకేముంది, ఎక్కడ ఎప్పుడు ఇవే. అసలు మీరు డైరెక్టర్స్ కాల్ చేసినప్పుడు కూడా ఇలాగే డబ్బింగ్ ఎక్కడ ఎప్పుడు అని అడుగుతారు? లేదు కానీ ఇంకా అది బాగా నచ్చిన డైలాగ్ అందరికీ, నాకే కదా అందరికీ బాగా గుర్తింపు వచ్చిన డైలాగ్ అది. ఇంత సక్సెస్ఫుల్ జర్నీ తర్వాత మీ జర్నీ ఇంకా సక్సెస్ఫుల్గా ఇక్కడ నుంచి ఉండాలని కోరుకుంటూ, అంటే మీకు ఏవైనా ఇంకా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏవైనా ఉన్నాయా? ఇంతకంటే ఏముంటుంది అసలు లైఫ్లో. అంటే సపరేట్ నేనేమి గోల్ అనేమి పెట్టుకోలేదు. కానీ అవార్డ్స్ అంటే నంది అవార్డ్, ఇంకా బోల్డ్ అని అవార్డ్స్ తీసుకోవాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డే కాకుండా ఇంకా ఏవైనా సంస్థలు మీకు అవార్డ్స్ ఏమైనా ఇచ్చాయా? అలాంటివి కొన్ని సన్మానాలు అవి జరుగుతూ ఉన్నాయి. బట్ మన జర్నీలో మనకి గుర్తింపు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అది అవార్డ్ పరంగా అయితే ఇంకా మనకి బోల్డ్ అంత బలం. ఎస్. ఓవరాల్గా రేపు డబ్బింగ్ చెప్పాలి అని వచ్చే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? నేను ఇచ్చే సలహా ఏముంటుంది, ఏదైనా కానీ అంటే దాన్ని కరెక్ట్గా నేను చెప్పలేను యాక్చువల్లీ. ఏదైనా సరే మీ అదృష్టం, మీరు దాన్ని ఎలా, అది తప్పు. అది అలా అనుకోవడం అనేది తప్పు. అదృష్టం మన చేతుల్లో లేదు అనుకోవడం అనేది మాత్రం నేను నమ్మను. ఎందుకంటే మనకి దేవుడు ప్రతిసారి అదృష్టాన్ని ఏదో ఒక రూపంలో తీసుకొచ్చి అందిస్తూనే ఉంటారు. దాన్ని అందిపుచ్చుకోవడం చేత కావాలి మనకి. ఎప్పుడైతే లక్ష్మీదేవి తలుపు తట్టింది అంటారు చూసారు, కరెక్ట్ టైంలో తీసుకోవడం తెలిస్తే ఓకే, లేదంటే అలిగి వెళ్ళిపోతే మనకి చెప్పలేదు. అలా మనకి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎన్నిసార్లు అయినా సరే. ఒకసారి చెప్పాము, సక్సెస్ వచ్చింది, పెద్ద హిట్ అయిపోయింది, మన సూపర్ స్టార్ అనుకుంటే అక్కడే అయిపోతుంది మనది. ప్రతి సినిమా ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది, కొత్తగానే నేర్చుకోవాలి, కొత్త మనుషులను కలుస్తూ ఉంటాం. కాబట్టి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటేనే, లర్నర్గా ఉంటే బాగుంటుంది. ఎస్. అంటే హీరోయిన్ అంత సక్సెస్ అవ్వడానికి కారణం మీ డబ్బింగ్ కూడా కదా. కానీ డబ్బింగ్ ఆర్టిస్టుల పేర్లు సినిమాలో లాస్ట్న వేస్తారు. హౌ డూ ఫీల్? అంటే అసలు ఈ విషయం అసలు ఈ మధ్య వేస్తున్నారు. అంతకు ముందు అయితే కనీసం డబ్బింగ్ ఆర్టిస్ట్ టైటిల్స్ కూడా ఉండేవి కాదు. బట్ ఇట్స్ ఓకే, దానికి మనం ఎక్కువగా ఫైట్ చేసి ఎక్కువగా ఏమీ చేయలేము. సినిమా అనేది దృశ్యం శబ్దం ప్రధానమైనప్పుడు
దృశ్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు శబ్దాన్ని కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి కదా. కొంత ఇవ్వాలి, కానీ ఎందుకో ఆ విషయంలో మనం బాగా వెనకబడిపోయి ఉన్నాము. అంటే డబ్బింగ్ ఆర్టిస్టుల తప్పేమైనా ఉందంటారా? లేదు, తప్పు ఎలా ఉంటుంది? డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే చొరవగా ముందుకొచ్చి అడగటం, చొరవగా ముందుకొచ్చి అడగడం అనేది అవును. లేదు, మనం అడగడం వల్లే ఆ టైటిల్స్ అక్కడి వరకు అన్నా వేస్తున్నారు. యాక్చువల్లీ నిజంగా మనం అడగకపోతే అది కూడా ఉండదు. నిజానికి మనం అడగకపోతే ఆ సినిమాలో ఆ టైటిల్స్ కూడా ఉండదు. ఇప్పటికీ అంతే, మనం చెప్తేనే అక్కడ వేస్తారు, లేదంటే అది కూడా వేయరు నిజానికి. బట్ 1 by 1 వస్తుంది కదా, ఆ ఫ్లోలో వాళ్ళు ఏదో చేసుకుంటూ వెళ్తారు. కాబట్టి వాళ్ళ ప్రాసెస్ ఏంటనేది మనం అడగలేము. కొన్నిసార్లు చెన్నై ఆర్టిస్టులు, హైదరాబాద్ ఆర్టిస్టులు అని మాట్లాడుకుంటూ ఉంటారు. కొంత భేదాభిప్రాయాలు కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో మీకు ఇలా ఎవరైనా మిమ్మల్ని హైదరాబాద్ ఆర్టిస్ట్గా చిన్న చూపు చూడటం ఏమైనా అలా? లేదు లేదు లేదు, అస్సలు లేదు. ఆ విషయంలో మాత్రం నాకు ఎప్పుడు అటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ జరగలేదు. బికాజ్ ఏదో ఒకరిద్దరు ఏదన్నా అన్నా కానీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది యాక్చువల్లీ. ఎందుకంటే ఎంత కాకపోయినా కానీ ఎక్కడో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా మనవాళ్ళు అనేది. ఓకే, ప్రతిదీ చాలా క్యాజువల్గా తీసుకుంటారు, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు. సో ఇదే మీ సక్సెస్ మంత్రం అనుకోవచ్చా? నో ఎక్స్పెక్టేషన్స్, అతిగా నేనేమి వెళ్ళను. సో మీ సక్సెస్ వెనకాల ఎక్స్ ఫ్యాక్టర్ ఇదే అనుకోవచ్చా? మోర్ దెన్ దాట్ యాటిట్యూడ్ కూడా వెరీ ఇంపార్టెంట్. మన యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటేనే కొంత సక్సెస్ఫుల్ లైఫ్ని ఇంకా బాగా సక్సెస్ఫుల్గా లీడ్ చేయడానికి. సో మీ యాటిట్యూడ్ కూడా సక్సెస్ కారణమే అంటారు? నన్ను నిజం చెప్పాలంటే యాటిట్యూడే మెయిన్. ఎస్, మనం ఎంత ఫుల్ తోపు అయినా సరే కొంచెం తేడా వచ్చిందంటే ఎవరు తట్టుకోలేరు. ఇంకా చాలా ముఖ్యం, ఎవరి ఈగో హర్ట్ చేయకూడదు. మన ఈగో హర్ట్ అవ్వకుండా చూసుకోవాలి, అవతల వాళ్ళ ఈగో కూడా హర్ట్ చేయకూడదు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కాపాడుకుంటూ ఎస్, ఎందుకంటే ఒక మనిషికి ఈగో మీద దెబ్బ తగిలిందంటే అది ఎంత దూరం అయినా తీసుకెళ్తుంది, ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో మీరు కొత్త హీరోయిన్స్ చెప్పిన డైలాగ్ ఏదైనా? కీర్తి సురేష్కి ఫస్ట్ టైం చెప్పాను నేను లోకల్ సినిమాల్లో. అందులో బాగుంటుంది ఆ క్యారెక్టర్, డిఫరెంట్గా చెప్పించారు యాక్చువల్లీ. అన్ని సినిమాల్లో కాకుండా కాస్త వాయిస్ మార్చి ఆ మోడ్యులేషన్లు మార్పించి చాలా కష్టపడి నా లోపల ఉన్నదంతా లాగి చెప్పించారు. సక్సెస్ అయింది, మంచి అప్లాజ్ వచ్చాయి దానికి. ఆ సినిమాకి బాగా పర్టికులర్గా గుర్తు చేసుకోవాల్సిన ఇన్సిడెంట్ అనమాట. ఎందుకంటే ఆ సినిమాకి అప్పటి వరకు ఆ అమ్మాయికి వేరే ఒకళ్ళు చెప్పడము, నేను ఫస్ట్ టైం చెప్పడం అనమాట. ఆ మార్పు అనేది తెలియాలి అండ్ బాగుంది అని అనిపించుకోవాలి కదా మనం కష్టపడినందుకు. సో ఆ సినిమా బాగా గుర్తింపు వచ్చింది ఇప్పుడు ప్రస్తుతము. అందులో డైలాగ్ బాగుంటుంది, బాగా సినిమాలో క్లిక్ అయింది. ఏంటంటే నాని పిలిచినప్పుడు పొట్టి అని, ఏంట్రా పొట్టి, ఎవరా పుట్టి వండర్ఫుల్. మొత్తానికి కీర్తి సురేష్ని తప్పించేశారు. థ్యాంక్ యూ హరిత గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మీ సక్సెస్ స్టోరీ మాకు తెలియజేశారు. ఇంకా మీ సక్సెస్ ఇలాగే కొనసాగుతూ ఇంకా మోర్ సక్సెస్ మీరు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఒక సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నాం, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్కి సపోర్ట్ చేస్తున్నాం. ఆ ఎన్జిఓ నుంచి ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం నాకు తెలియదు అసలు, సర్ప్రైజింగ్ రియలీ ఇట్ ఈస్. ఇది ఎప్పటి నుంచి అసలు? మేము 3 years నుంచి చేస్తున్నాం. ఓ వావ్, టైం వాచ్ అర్కమిత్ర. ఓకే, అచ్చా. అక్కడ పిల్లలు ఆ కిరణాలు ఎదజల్లాలి. ఓ పిల్లలకి నైస్ నైస్. సమయం విలువ కూడా బాగా ఉండాలి. వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ హరిత గారు.